హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపేశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం క్యాలెండర్ నుండి నెక్స్ట్ లెవెల్ 4 అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ లెవెల్ 4 అన్నప్పుడు ఒక డేట్ ఇచ్చేసి మళ్ళా ఒక ఇయర్ ఇస్తాడు. చూడండి, 13 అన్నాడు, 14 ఇయర్ అన్నాడు. సో ఇయర్లో చేంజెస్ ఉంటాయి. ఇయర్లో చేంజెస్ ఉన్నప్పుడు దాని కాన్సెప్ట్. సో బిఫోర్ మన మోడల్లో మనం సేమ్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవచ్చు అనేది కాన్సెప్ట్. ఓకేనా? సరే చూద్దాం మనకి ఏమొస్తుంది అనేది. సో 58th క్వశ్చన్, ఇఫ్ 22nd July 2013 ఈజ్ సండే, వాట్ ఈస్ ద డే ఆన్ ది 22nd July 2014 అన్నాడు. అంటే ఇక్కడ డేట్లో తేదీ సమానంగా ఉండి ఇయర్లో చేంజెస్ ఉన్నప్పుడు, సంవత్సరాల్లో తేడా ఉన్నప్పుడు, రైట్. ఒకవేళ 22nd ఇక్కడ జూలై 2013 ఆదివారం అయితే 22nd July 2014 ఏ వారం అవుతుంది అనేది కదా క్వశ్చన్. సో అప్పుడు నేను ఇక్కడ ఏమన్నాడు, తేదీలు సమానం, రైట్. సో తేదీలు ఏమన్నట్టు ఇక్కడ, తేదీలు సమానంగా ఉండి మనం ఏం రాసుకోవచ్చు, సంవత్సరాలలో తేడా ఉన్నప్పుడు, సంవత్సరాలలో ఏమన్నాడు, సంవత్సరంలో తేడా, తేడా ఉన్నప్పుడు అనేది కాన్సెప్ట్ వస్తుంది, రైట్. సో ఇక్కడ 22nd July 2000 ఏమన్నాడు, ఇక్కడ 13 ఆదివారం అయితే మరి 22nd July 2014 ఏ వారం అవుతుంది అన్నాడు కదా. మరి ఒక్కసారి చూద్దాం. 22nd అన్నాడా, 22nd ఏమన్నాడు ఇక్కడ, జూలై. జూలై అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 22nd July 2000 ఏం రాసుకున్నాడు, 13. మరి అదే డేట్ తోటి ఇచ్చింది ఇక్కడ చూడండి, అదే డేట్ తోటి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే అదే 22nd. ఇక్కడ జూలై ఇచ్చిండు. 22nd July, అలాగే 2000 ఎంత అన్నాడు, 14 అన్నాడు. 22nd July 2014 అన్నాడు. మరి మనం ఏమన్నాం, ఒక నార్మల్ ఇయర్ ఉంటే January 1st ఏది ఉంటుందో అది మళ్ళీ జనవరి ఏమన్నాం, ఇక్కడ December 31st సేమ్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ మనకు అలా ఉండదు, రైట్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 22nd July 2013 అలాగే 22nd July 2014 అంటే 1 year అన్నట్టే కదా. 1 year అయినప్పుడు మనం నెంబర్ ఆఫ్ డేస్ అని ఏమని చెప్పుకున్నాం, 365 days అవుతుంది. ఎన్ని అవుతుంది, 365 days. అలా అని July 22nd ఏమవుతుందో ఇప్పుడు చూడండి, July 2nd ఆదివారం అయితే మళ్ళీ ఆదివారం 1 year కదా, నార్మల్ ఇయరే కదా, సేమ్ మళ్ళీ ఇదైతే అది కూడా అంతే అవుతుంది అని చెప్పుకోవద్దు, అలా తీసుకోవద్దు, రైట్. ఇక్కడ జూలై ఏదైతే అవుతుందో మళ్ళీ ఆ జూలై కూడా అదే ఆదివారం అవుతుందని చెప్పొద్దు. ఎందుకంటే ఇంతకుముందు నేను January 1st సోమవారం అయితే December 31st సోమవారం అయిందని చెప్పినాము నేను ముందు మోడల్లో. కానీ అది కాదు, జనవరి డిసెంబర్ కాన్సెప్ట్, ఇది అలా చేయొద్దు. 365 days అని చెప్పాలి. 365 days అన్నప్పుడు మనం by 7 చేస్తే నాకు నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వచ్చింది, 1 odd day వచ్చింది, రైట్. 1 odd day అనేది తీసుకోవాలి. 1 odd day తీసుకున్నప్పుడు మనం ఆదివారం అన్నాడా లేదా, ఆదివారం సండే అవుతుంది అన్నాడు. సండేకి ప్లస్ ఏం చేయాలి, 1 తీసుకోవాలి. సండేకి ప్లస్ అంటే మండే అనేది ఆన్సర్ అవ్వాలి. ఏమవ్వాలి, మండే అనేది ఆన్సర్ అవ్వాలి. ఇలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే షార్ట్కట్లో మీరు ఏం చెప్పచ్చు అనండి, షార్ట్కట్లో 22nd ఇక్కడ జూలై అన్నాడు, రైట్. 22nd July. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చిండు, 22nd మళ్ళీ ఏమి ఇచ్చిండు, జూలై అన్నాడు. 22nd July సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసి 2014 నుండి 2013 అనేది మైనస్ చేయాలి. అప్పుడు నాకు ఏమొస్తుంది, 1 వచ్చింది. 1 అనేది నార్మల్ ఇయరే కదా, ఏమైనా లీప్ ఇయర్ ఉందో చూడాలి. ఇది నార్మల్ ఇయర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి, కోడ్ 1 అన్నట్టే. నార్మల్ ఇయర్ కోడ్ అంటే 1 కాబట్టి 1 into 1 అంటే ఏం రాసుకోవచ్చు, 1. అప్పుడు మనం సండేకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సండేకి +1 యాడ్ చేసి ఏమొస్తుంది అన్నట్టు, మండే అనేది ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే. సోమవారం రోజు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 4th February 2035 ఈజ్ మండే, దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ 4th February 2045 అన్నాడు. ఒకవేళ 4th February 2035 సోమవారం అయితే అదే 4th February 2035 అది సోమవారం అయితే అదే 4th February 2045 ఏ వారం అవుతుంది అంటే 35 నుండి 45 వరకు చేయాలి. అంటే నేనేం చేయబోతున్నా అంటే 4th అన్నాడా లేదా, 4th February, మరి 4th February అన్నాడు, రైట్. తీసుకున్నాం. మరి 4th February ఏమన్నాడు మనకి, 2035. 2035 అని తీసుకుంటున్నాం, రైట్. మరి ఇది ఏ వారం అవుతుంది, మండే అవుతుంది అన్నాడు. మండే తీసుకోవచ్చు, రైట్. అలాగే నెక్స్ట్ ఎక్కడ ఇచ్చిండు మనకి, అదే 4th February ఇచ్చిండు. అదే 4th February అలా ఇచ్చేసి ఎక్కడి వరకు ఇచ్చిండు, 2045 వరకు ఇచ్చిండు. ఇది ఏ రోజు అవుతుంది అన్నాడు. మరి నేనేమంటున్నా, షార్ట్కట్లో నేనేమంటున్నా అంటే చూడండి, 4th February సేమ్ ఉంది. అన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను నేను. ఇక్కడ సేమ్ ఉంది. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే షార్ట్కట్లో
2045 నుండి 2035ని మైనస్ చేయాలి. సో తీసేస్తే నాకు 10 ఇయర్స్ వస్తుంది. మరి 10 సంవత్సరాల్లో నాకు లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయని చూడాలి. మరి 10 సంవత్సరాల్లో అన్ని నార్మల్ ఇయర్స్ అయినా కాదు కదా, అందుకోసం 10 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు అందులో నార్మల్ ఇయర్స్ ఎన్ని, లీప్ ఇయర్స్ ఎన్ని చూడాలి. అప్పుడు 10 సంవత్సరాలని తీసుకుంటే అందులో నార్మల్ ఇయర్స్ అలాగే లీప్ ఇయర్స్ చూస్తున్నాం. మరి లీప్ ఇయర్స్ ఏమేమి వస్తాయంటే 35 తర్వాత 36 లీప్ ఇయర్ అవుతుంది. సో 36 లీప్ ఇయర్ అవుతుంది, మళ్ళీ 40 లీప్ ఇయర్ అవుతుంది, 44 లీప్ ఇయర్ అవుతుంది. చూడండి, సో 36 లీప్ ఇయర్ ఫిబ్రవరి కదా, మళ్ళీ నెక్స్ట్ 36 ఫిబ్రవరి అన్నప్పుడు మనకి ఇక్కడ లేదంటే 37 కూడా, అంటే మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 35 నుండి 36 అనేది 4th ఫిబ్రవరి అవుతుంది, అట్లా కూడా వెళ్ళచ్చు మీరు. ఇది 4th ఫిబ్రవరి, బాగా అర్థం చేసుకోండి, 4th ఫిబ్రవరి. మరి 35 నుండి 36 4th ఫిబ్రవరి అన్నాడు. మరి 36 కంప్లీట్ అయిందా, కాలేదు. అంటే 36, 37 అనేది లీప్ ఇయర్ అవుతుంది. 36, 37 అనేది లీప్ ఇయర్ అవ్వాలి. అర్థమవుతుందా, అది కాన్సెప్ట్ అక్కడ. సో 36, 37 అనేది లీప్ ఇయర్, దాన్ని మనం 36 అని తీసుకుంటున్నాం. 41 లీప్ ఇయర్, 44, 45 లీప్ ఇయర్ అన్నట్టు, 44, 45 లీప్ ఇయర్ అవుతుంది. అప్పుడు మనకి 3 టైమ్స్ వస్తుంది, అంటే 3 సార్లు వచ్చిందండి. మరి 10 సంవత్సరాల్లో 3 లీప్ ఇయర్స్ అంటే ఇంకా 7 ఏమన్నట్టు నార్మల్ ఇయర్. నేను నార్మల్ ఇయర్కి కోడ్ ఏమని చెప్పిన 1, లీప్ ఇయర్కి కోడ్ ఏమని చెప్పిన మనం 2, ఎందుకంటే 366 2 ఉంటుంది, 365 1 ఉంటుంది. అప్పుడు ఇంటూ 1 చేయండి, ఇంటూ 2 చేయండి. ఇంటూ 1 అంటే ఏం రాసుకోవచ్చు 7, ఇంటూ 2 అంటే ఎంత 6, 7 + 6 ఎంత రాసుకోవచ్చు 13. ఆ 13ని మళ్ళీ ఆడ్ డేస్ తీసుకోవాలంటే బై ఎంత 7. అప్పుడు 7 1 = 7 చేస్తే నాకు రిమైండర్ 6 వచ్చింది, దాన్ని మనం ఆడ్ డేస్ అని తీసుకోవచ్చు. రిమైండర్ 6 వచ్చిందంటే ఆడ్ డేస్ వచ్చింది. అంటే నాకు నెక్స్ట్ కదా 35 to 45కి వెళ్ళిందంటే నెక్స్ట్ కదా, అందుకోసం ఇక్కడ ఏమి ఇచ్చిండు మండే. సో మండేకి ఏం రాసుకోవచ్చు అంటే మండేకి +6 చేయొచ్చు, లేదా +6 చేసిన ఆన్సర్ వస్తుంది, లేదా -1 చేసిన ఆన్సర్ వస్తుంది. అప్పుడు మండేకి -1 చేస్తే నా ఆన్సర్ ఎంత అన్నట్టు, సో సండే అనేది తీసుకోవచ్చు. రైట్, సో సండే అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ January 26th 2012, if January 26th 2012 is Wednesday, then what is the day on January 26th 2021? సో ఒకవేళ January 26, 2012 బుధవారం అయితే మరి January 26, 2021 ఏ వారం అవుతుంది? మరి డేట్లు సమానం, తేదీలు సమానం ఇక్కడ. రైట్, అందుకోసం ఇక్కడ సో జనవరి ఏం రాసుకోవచ్చు 26, January 26, 2012. రైట్, 2 ఎక్కడి వరకు ఇచ్చిండు, అదే జనవరి ఏమైనా 26, మరి 2008 ఎక్కడి వరకు ఇచ్చిండు 21 వరకు ఇచ్చిండు. సో జనవరి అన్నప్పుడు January 26 సేమ్ డేట్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైట్, అప్పుడు నీకు సో 2021 నుండి 2012 అనేది మైనస్ చేస్తే నాకు 9 ఇయర్స్ వస్తుంది. ఎన్ని వస్తుంది 9 ఇయర్స్ వస్తుంది. ఇట్లా చూడండి, సో ఇక్కడ 12 అన్నాడా, 12 to 13, 13 to 14, 14 to 15, అలాగే 15 to 16, 16 to 17, 17 to 18, 18 to 19, 19 to 20, 20 to 21. చూడండి, అంటే మనం అది ఒకవేళ 21 వరకు రాయగలుగుతున్నాం, మరి ఎక్కువ అంటే రాయగలుగుతామా, అందుకోసం ఇలా మైనస్ చేయాలి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 వచ్చిందా లేదా, సో 9 ఇయర్స్ అన్నట్టు. అప్పుడు షార్ట్ కట్ మైనస్ చేస్తే సరిపోతుంది. ఇయర్ని తీసేసినాం, ఓకే 9 ఇయర్స్. ఈ 9 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని, నార్మల్ ఇయర్స్ ఎన్ని అని తీసుకోవాలి. 9 సంవత్సరాలు కదా, డేస్ కాదు కదా, అందుకోసం లీప్ ఇయర్స్ నార్మల్ ఇయర్స్ తీసుకోవాలి. మరి 9 సంవత్సరాలు అన్నప్పుడు 12 January 26 అంటే 12 జనవరి అంటే మనం 12 ఇయర్ అనేది లీప్ ఇయరే కదా, అంటే 2012 అనేది లీప్ ఇయర్, 2016 లీప్ ఇయర్, 2020 లీప్ ఇయర్. ఎన్ని వచ్చింది లీప్ ఇయర్స్ 3 వచ్చినాయి. అప్పుడు 3 వచ్చినాయి కాబట్టి సో లీప్ ఇయర్ 3 అయితే నాకు రిమైనింగ్ ఎంత 6 ఇంటూ ఏం చేయాలి 1, ఎందుకు నార్మల్ ఇయర్ కోడ్ 1, లీప్ ఇయర్ ఎంత అన్నట్టు 2. అప్పుడు 6 + 3, 6 + 6 వాల్యూ ఎంత 12, 12 బై ఎంత అండి 7. మరి 7 1 = 7 కట్ చేస్తే నాకు 7 1 = 7 కట్ చేస్తే రిమైండర్ ఎంత 5. ఇప్పుడు ఎన్ని ఆడ్ డేస్ వచ్చింది 5 ఆడ్ డేస్ వచ్చాయి, 5 ఆడ్ డేస్ వచ్చాయి. మరి 5 ఆడ్ డేస్ వచ్చినప్పుడు వాడు ఏమన్నాడు, బుధవారం అన్నాడా లేదా, మరి బుధవారానికి నెక్స్ట్ వెళ్ళిందా 12 to 21 నెక్స్ట్ కదా, అందుకోసం వెనస్డేకి +5 చేయొచ్చు, లేదా ఏమంటున్నా -2 చేయొచ్చు అంటున్నా. +5 చేసినా అదే వస్తుంది, -2 చేసినా అదే వస్తుంది. సో -2 చేస్తే వెనస్డే, అలాగే ట్యూస్డే,
అలాగే నెక్స్ట్ ఇంకోటి ఎంత మండే వస్తుంది, రైట్. -2 చేస్తే నాకు మండే వస్తుంది, అప్పుడు నాకు మండే ఆప్షన్ బి రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ March 25, 2012 సో థర్స్డే, దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ March 25, 2025, రైట్. ఒకవేళ చూడండి, ఒకవేళ March 25, 2012 గురువారం అయితే March 25, 2025 ఏ వారం అవుతుంది అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చెప్పాలి. ఎందుకు అని అంటే ఇక్కడ చూద్దాం, రైట్. ఏమి ఇచ్చిండు చెప్పండి, మార్చ్ ఏమి ఇచ్చిండు, 25th ఇచ్చిండు. ఏ ఇయర్ ఇచ్చిండు, 2012 ఇచ్చిండు, రైట్. అది ఏ వారం అవుతుంది అంటున్నాడు, గురువారం. సో థర్స్డే అవుతుంది. సో థర్స్డే అని తీసుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి వరకు తీసుకోవాలి నేను, మరి 2 అదే మార్చ్ ఏమన్నాడు మనకి 25th, March 25, 2025 అనేది తీసుకోవాలి. March 25, 2025 ఏ వారం అవుతుంది అనేది కదా క్వశ్చన్. మరి ఇప్పుడు చూద్దాం, మరి సేమ్ ఇయర్ కాబట్టి సేమ్ మంత్ డేట్ సేమ్ కాబట్టి క్యాన్సల్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 2025 ఇయర్ నుండి 2000 ఏం తీసుకున్నా, 12 ఇయర్ని మైనస్ చేస్తున్నా. 25లో టీ తీసేస్తే నాకు ఎన్ని ఇయర్స్ వచ్చింది, 13 సంవత్సరాలు వచ్చింది. మరి 13 సంవత్సరాల్లో నాకు ఎన్ని లీప్ ఇయర్స్, ఎన్ని నార్మల్ ఇయర్స్ తీసుకోవాలి. సో ఎన్ని లీప్ ఇయర్స్, ఎన్ని నార్మల్ ఇయర్స్ తీసుకోవాలి. మరి మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ 2012 అందరూ లీప్ ఇయర్ అనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకు, 2012 అనేది మార్చి నుండి స్టార్ట్ అయింది, March 25, ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యి ఉంటే 29 యాడ్ అయ్యేది. సో 29 లేదు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు. సో 2016 అవుతుంది, 2020 అవుతుంది, 2024 అవుతుంది. అంటే ఎన్ని వచ్చాయి, 3 టైమ్స్ వస్తాయి, 3 సార్లు లీప్ ఇయర్స్ వస్తాయి. అప్పుడు 2012 కాదు, ఎందుకంటే అది మార్చి నుండి స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇది 3 అయితే ఇది ఎంత అన్నట్టు 10. ఎప్పుడు 10 + 3 13. సో ఇంటూ 1 చేయండి, ఇంటూ 2 చేయండి. 10 + 6 ఎంత రాసుకోవచ్చు, 16. ఎంత, 16. అప్పుడు ఆ 16ని మనం ఏం చేయాలి, /7. అప్పుడు 7 2 ఎంత, 14. అప్పుడు 2 మిగిలిందా. అప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే ఏం రాసుకోవచ్చు మీరు, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎంత అంటే 2 రాసుకోవచ్చు. అప్పుడు నాకు వచ్చింది థర్స్డే రాసుకున్నా, రైట్. సో థర్స్డే రాసుకుంటే ఏం చేయొచ్చు, మరి 12 నుండి ఎక్కడికి వెళ్ళింది, 25. అంటే 12 నుండి 25 అంటే నెక్స్టే కదా ఆలోచించాలి, నెక్స్ట్ కాబట్టి +2 తీసుకోండి. +2 తీసుకుంటే థర్స్డే అన్నప్పుడు ఫ్రైడే, అలాగే ఇంకోటి ఏంటన్నట్టు సాటర్డే. అప్పుడు 1 2 అంటే నాకు ఆన్సర్ ఎంత అన్నట్టు, సాటర్డే ఆన్సర్, రైట్. సో సాటర్డే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. క్లియర్ కదా. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ January 22, 2013 మండే, దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ January 22, 2024, రైట్. సో ఇక్కడ ఒకవేళ January 22, 2013 సోమవారం అయితే January 22, 2024 ఏ వారం అవుతుంది అన్నడా. అంటే January 22 సేమ్ డేట్ సేమ్ మంత్, అలా January 22 అన్నాడు. 2000 ఎంత, 13, రైట్. సో ఇది ఏ వారం అవుతుంది అన్నాడు, సోమవారం, రైట్. తీసుకుంటున్నాం. మరి ఇక్కడ నుండి ఏం చేయాలి, సో ఇక్కడ నుండి ఏం చేయాలి అని అంటే అదే జనవరి ఏం రాసుకోవచ్చు అన్నట్టు 22 2000 ఏం రాసుకోవచ్చు 24 రాసుకోవచ్చు. జనవరి 22 2024, రైట్. మరి అది ఏ వారం అవుతుంది అన్నప్పుడు సేమ్ డేట్ మంత్ సేమ్ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే 2024 ఇయర్ నుండి 2013 ఇయర్ని మైనస్ చేయాలి. అప్పుడు నాకు వచ్చే ఎన్ని సంవత్సరాలు వస్తుంది, 11 ఇయర్స్. సో 11 సంవత్సరాల తేడా వస్తుంది. మరి ఈ 11 సంవత్సరాల్లో నాకు ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే అప్పుడు 13 అన్నాడంటే అది కాదు కదా. అప్పుడు మనకి ఎక్కడి వరకు తీసుకోవాలి, 2016, 2020, అలాగే నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు ఇక్కడ చూడండి. సో 13, అలాగే తర్వాత 13 నార్మల్ ఇయరే కదా, తర్వాత 16, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 20, అలాగే 24 అనేది లీప్ ఇయర్ బట్ 22 వరకే కట్ అయిపోయింది అక్కడ. సో 2024 లీప్ ఇయరే. ఇవి రెండు లీప్ ఇయర్స్, ఇది కూడా లీప్ ఇయర్స్, కానీ జనవరి మనకి 22 వరకే కట్ అయిపోయింది కాబట్టి అది ఫిబ్రవరి వస్తేనే లీప్ ఇయర్ అవుతుంది. సో 2 టైమ్సే అవుతుంది. అప్పుడు దాన్ని 2 × 2 తీసుకోండి. అలాగే నెక్స్ట్ 9 × ఎంత 1, ఎందుకంటే నార్మల్ ఇయర్ కోడ్ ఎంత 1. సో 11లో 2 పోతే 9 కదా. అప్పుడు 9 ప్లస్ ఇక్కడ ఎంత 9 + 4 ఎంత అంటే 13 బై ఏం చేయాలి, మళ్ళీ 7 చేయాలి. 7 1 7 అయితే అప్పుడు నాకు శేషం ఎంత అంటే ఏం రాసుకోవచ్చు 6. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే ఏం రాసుకుంటారండి ఇక్కడ
6 రాసిస్తారు. అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ 6 కాబట్టి మనకి ఇచ్చింది డే ఎంత మండే. మండేకి ప్లస్ ఏం చేయాలి 6, ఎందుకంటే సో 24 13 to 24 అన్నప్పుడు నెక్స్టే కదా, అప్పుడు నెక్స్ట్ 6 చేయొచ్చు, లేదంటే -1 చేయొచ్చు. మండే -1 అంటే వాల్యూ ఎంత అన్నట్టు. సో మీ ఆన్సర్ సండే అది. సో 24 అలా జనవరి 2nd 22nd సండే అవుతుంది అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ February 14th 1984 చూడండి, February 14th 1984 సాటర్డే. దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ February 14th 2004 అన్నాడు. 2004 ఒకవేళ February 14th 1984 శనివారం అయితే February 14th 2004 ఏ వారం అవుతుంది అన్నాడు. మరి February 14th పైనే కదా నడుస్తుంది అది. సో February 14th అని తీసుకుంటే 19 ఎంత రాసుకోవచ్చు 84. మరి ఇది ఏ వారం అవుతుంది అన్నాడు, శనివారం. సో శనివారం అవుతుంది అన్నాడు, రైట్. మరి February 14th శనివారం అయితే మరి మళ్ళీ ఏమి ఇచ్చింది మనకి, అదే February 14th 2000 ఎంత అన్నాడు ఇక్కడ 4 ఏ వారం అవుతుంది. మరి సేమ్ డేట్ సేమ్ మంత్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే 2004 నుండి 1984 అనేది మైనస్ చేస్తే అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నట్టు 20 సంవత్సరాలు. 20 నుండి 16 + 4 20 కదా. 20లో నాకు నార్మల్ ఇయర్స్ ఎన్ని, లీప్ ఇయర్స్ ఎన్ని, అంతే కదా. మరి 1984 అన్నాడు, మరి 84 లీప్ ఇయర్ ఏనా చూడండి. 84 అన్నాడు, 84 అనేది by 4 అవుతుందంటే లీప్ ఇయర్, రైట్. మరి February 14th నుండి స్టార్ట్ అయిందంటే 29 యాడ్ అయినట్టే కదా. మరి 29 యాడ్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. నెక్స్ట్ 84 వచ్చిందంటే 90 లీప్ ఇయర్, అంతే కదా. మళ్ళీ నెక్స్ట్ 94 వచ్చిందంటే మరి ఏం రాసుకోవచ్చు ఇక్కడ 94 అంటే 88 కదా, 88 లీప్ ఇయర్. మళ్ళీ ఎంత 92 లీప్ ఇయర్, 96 లీప్ ఇయర్. మళ్ళీ ఎంత రాసుకోవచ్చు 2000 లీప్ ఇయర్, రైట్. మళ్ళీ 2000 ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 4, 2000 ఎంత 4 లీప్ ఇయర్ అయితే, ఎందుకంటే February 14th వరకు వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. 1 2 3 4 5 అంటే 5 లీప్ ఇయర్స్ వస్తాయి. అప్పుడు 5 లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు 5 × 2 చేస్తాం. అలాగే ఇప్పుడు 15 20లో 5 పోతే మిగిలింది ఎంత 15 1లా, సో 15 అని తీసుకోవచ్చు. సో 15 ప్లస్ ఇవి 10 అంటే 15 + 10 మొత్తం ఎంత 25. 25 బై ఎంత 7. మరి 7 తోని కట్ చేస్తే 7 3 21 అయితే రిమైండర్ ఎంత 4. అంటే ఎన్ని ఆడ్ డేస్ వచ్చింది 4 ఆడ్ డేస్ వచ్చింది, రైట్. మరి 4 ఆడ్ డేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నాడు సాటర్డే కదా. సాటర్డేకి నెక్స్టా బిఫోరా, 1984 నుండి 2004 అంటే ఆఫ్టర్, అంటే +4 చేయొచ్చు -3 చేయొచ్చు, రైట్. అప్పుడు సాటర్డేకి -3 అంటే ఫ్రైడే, సో థర్స్డే. అలాగే నెక్స్ట్ వెనస్డే 1 2 3. అప్పుడు నా ఆన్సర్ ఎంత వెనస్డే, బుధవారం అవుతుంది. సో వెనస్డే అనేది ఆన్సర్ అవుతుంది, లేదంటే +4 కౌంట్ చేసిన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ March 13th 2023 is Sunday, then what is the day on March 13th 2005? ఒకవేళ March 13th 2023 ఆదివారం అయితే March 13th 2005 ఏ వారం అవుతుంది అంటే 23 నుండి ఎక్కడి వరకు వచ్చింది 2005 వరకు వచ్చింది, బ్యాక్ వచ్చింది. మరి బ్యాక్ వచ్చినప్పుడు మనం బ్యాక్లోనే కౌంట్ చేయాలి డేస్. ఇప్పుడు ఏమన్నాడు March 13th అన్నాడా, సో March 13th అన్నాడు, రైట్. సో March 13th అని తీసుకున్నాం. ఏ ఇయర్ అన్నాడు 2023. ఏ డే అవుతుంది అంటున్నాడు సండే అవుతుంది, రైట్. సో సండే అవుతుంది. మరి నాకు అడుగుతున్నది క్వశ్చన్ ఏంటిది, అదే మార్చ్ ఏమన్నాడు ఇక్కడ, సో March 13th 2000 ఏమన్నాడు ఇక్కడ 5. సో ఏ వారం అవుతుంది క్వశ్చన్ అది. మరి ఇది సండే అయినప్పుడు అది ఏ వారం అవుతుంది. మరి సేమ్ డేటు అనే మంత్ ఉన్నప్పుడు నేను ఇవి రెండు క్యాన్సిల్ చేసి ఏం తీసుకోవచ్చు 2023 5 అంటే 2023 నుండి సో 2005 అనేది మైనస్ చేయండి. అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత 18 ఇయర్స్ గ్యాప్. ఎంత ఇయర్స్ గ్యాప్ ఉంది 18 ఇయర్స్ గ్యాప్ అన్నట్టు. డిఫరెన్స్ ఎంత అన్నట్టు 18 సంవత్సరాలు. మరి 2023కి 2005కి 18 ఇయర్స్ గ్యాప్ ఉంటే మరి 18 సంవత్సరాల గ్యాప్ ఉంటే ఆ 18 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి అని చూసుకోవాలి. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే అప్పుడు 18 ఇయర్స్ తీసుకున్నప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్, అలాగే ఇంకోటి ఏం రాసుకోవచ్చు ఎన్ని నార్మల్ ఇయర్స్. ఇప్పుడు చూద్దాం. ఒకటి 2005 అంటే నెక్స్ట్ ఎంత 2008 లీప్ ఇయర్. అలాగే 2000 ఏం రాసుకోవచ్చు 12, నెక్స్ట్ 16, నెక్స్ట్ 2020 అంటే ఇది లీప్ ఇయర్ అవుతుంది. 1 2 3 4 మొత్తం 8 అంటే 4 తీసుకుంటున్నాం. మరి 4 అన్నప్పుడు ఇది లీప్ ఇయర్, ఇది మనం ఎంత 4 అన్నాం, లీప్ ఇయర్స్ 4 వచ్చినాయి. 18లో 4 పోతే మిగిలింది ఎంత 14 into 1 4 into ఎంత 2. ఎందుకు నేను 2 చేస్తున్నా
లీప్ ఇయర్ కాబట్టి కోడ్ 2, నార్మల్ ఇయర్ ఇంటూ 1. అప్పుడు 4 ఇక్కడ 14 ప్లస్ ఎంత అంటే 8 ఎంత రాసుకోవచ్చు 22. 22ని మళ్ళీ ఏం చేయాలి బై 7 చేయాలి. అలా బై 7 చేస్తే 7 ఎంతలు తీసుకోవచ్చు 3 జా 21 అయితే నాకు 1 రిమైండర్ వచ్చింది. ఎంత వస్తుంది 1 ఆడ్ డే వచ్చింది. 1 ఆడ్ డే వచ్చినప్పుడు బ్యాక్ రావాలా ఫార్వర్డ్కి వెళ్ళాలా? ఎందుకంటే 2023 నుండి 2005కి వచ్చింది అని అంటే మనం ఏం చేయాలన్నట్టు మైనస్ చేయాలి, అంటే బ్యాక్ రావాలి. అందుకోసం సండే వచ్చిందా, సో సండే ఇచ్చింది కాబట్టి ఆ సండేకి ఏం చేయాలంటున్నా నేను -1 చేయాలి, రైట్. సో -1 సండేకి -1 వాల్యూ ఎంత అన్నట్టు, సో వారం ఎంత అన్నట్టు సాటర్డే అని తీసుకోవాలి, రైట్. సో సాటర్డే అనేది ఆన్సర్ అవ్వాలి, ఆప్షన్ ఏ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆగస్టు 15th 2044 ఈజ్ మండే, దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ ఆగస్టు 15th 2024? ఒకవేళ ఆగస్టు 15th 2024 సో మనకి 2044 ఆగస్టు 15th 2044 సోమవారం అయితే ఆగస్టు 15th 2024 ఏ వారం అవుతుంది అనేది కదా క్వశ్చన్. అలా మనం తీసుకోవాలి కాబట్టి సో ఆగస్ట్ ఇచ్చిన, ఆగస్ట్ ఎక్కడ ఇచ్చిండు 15th అన్నాడు, ఆగస్టు 15th 2000 ఎక్కడ ఇచ్చిండు 44 ఏ వారం అవుతుందంట మండే అవుతుంది, రైట్. సో మండే అని తీసుకోవాలి. అది మళ్ళీ ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ ఆగస్టు అలాగే 15th ఎక్కడి వరకు ఇచ్చిండు 2024 వరకు ఇచ్చిండు. విచ్ డే అన్నాడు. 44 నుండి 24కి ఎన్ని ఇయర్స్ అనేది కదా తీసుకోవాలి. మరి 44 నుండి 24 వరకు ఎన్ని ఇయర్స్ అనేది చూసుకోవాలి, డిఫరెన్స్ చూడాలి. మరి ఈ 44కి 24 కంటే బ్యాక్ వచ్చినట్టే కదా, సో ముందు నుండి క్రితం వచ్చినట్టు, సో బ్యాక్ వచ్చిండు. మరి సేమ్ ఇయర్ కాబట్టి మనం ఏం చేస్తాం క్యాన్సిల్ చేస్తాం. మరి 2000 ఏం రాసుకుంటారండి ఇక్కడ 44, సో 2000 ఏం రాసుకోవచ్చు 44 నుండి 2024 అనేది మైనస్ చేస్తే అప్పుడు నాకు ఎంత వస్తుంది, ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు. మరి 20 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి, అరిగతి తీసుకోవాలి. మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సో 44 24 అని రాసుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూ, సో చూడండి ఎన్ని లీప్ ఇయర్స్ అని కదా తీసుకోవాలి. మరి 2024 అక్కడ ఆగస్టు ఉంది, మరి ఆగస్టు అన్నప్పుడు మరి ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా అది, అంటే ఫిబ్రవరి దాటింది కదా, అప్పుడు 2024 అనేది లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ ఎంత 28, నెక్స్ట్ ఎంత 32, నెక్స్ట్ ఎంత 36, నెక్స్ట్ ఎంత 40, నెక్స్ట్ ఎంత 44, రైట్. ఇది కౌంట్ అవుతుంది. అప్పుడు 1 2 3 4 5 5 లీప్ ఇయర్స్ వస్తాయి. అప్పుడు 5 లీప్ ఇయర్స్ అన్నప్పుడు ఇంటూ 2 చేస్తాం. 20లో 10 10 5 పోతే ఇక్కడ ఎంత 15 వస్తాయి. 15 ఇంటూ 1 తీసుకుంటాం. అప్పుడు ఇది 15 ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 10 రాసుకోవచ్చు. అప్పుడు టోటల్ ఎంత 25 బై ఎంత 7 రాస్తాం, బై ఎంత 7. అప్పుడు 7 3 21 అయితే ఇంకా 4 ఉంటుంది. అప్పుడు నాకు 4 ఆడ్ డేస్ వచ్చినాయి. 4 ఆడ్ డేస్ వచ్చినప్పుడు బ్యాకే కదా రావాలి. అందుకోసం ఇక్కడ ఏమి ఇచ్చిండు మండే ఇచ్చిండు. మండేకి బ్యాక్ ఎంత -4 చేస్తాం. బ్యాక్ మైనస్ అంటే సో బ్యాక్ ఎంత సండే తీసుకుంటాం, సాటర్డే తీసుకుంటాం, ఫ్రైడే తీసుకుంటాం, అలాగే థర్స్డే తీసుకుంటాం, రైట్. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అన్నట్టు గురువారం అనేది ఆన్సర్ అవ్వాలి. సో మండేకి బ్యాక్ ఆలోచించాలి, రైట్. లేదంటే +3 చేసిన ఆన్సర్ అదే. +3 అంటే ట్యూస్డే రాసుకోవచ్చు, వెనస్డే రాసుకోవచ్చు, థర్స్డే రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆన్సర్ అదే, అలా తీసుకోవచ్చు. ఎందుకంటే -4 వచ్చిన వాల్యూ -4 అవుతుందంటే ఖచ్చితంగా ఇంకోటి +3 అవ్వాలి, రైట్. అప్పుడు గురువారం ఆన్సర్ అవ్వాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఏంటంటే సేమ్ మంత్ సేమ్ డేట్ ఇచ్చినప్పుడు మనం ఇయర్లో చేంజెస్ ఉన్నప్పుడు మాత్రం మోడల్ తీసుకున్నాం. మరి డేట్ చేంజ్ ఉండి, ఇయర్లో చేంజ్ ఉండి, మంత్ చేంజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అనేది నెక్స్ట్ లెవెల్ అవుతుంది, రైట్. థ్యాంక్ యూ.